బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి జరగబోయే మ్యాచ్పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్ నిర్వహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫలితంగా అభిమానులు ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్లు తప్పనిసరిగా ఆడాలి, లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు రాత్రి భారత్ పాక్ మధ్య జరుగుతుందని ఎక్కువ కాలం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏఐఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థి దేశంలో క్రికెట్ ఆడటాన్ని ప్రశ్నిస్తూ పెహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాల కంటే ఒక మ్యాచ్ ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయలు ముఖ్యమా అని బీజేపీని నిలదీశారు. పెహల్గాంలో మన పౌరులను మతం అడిగి హతమార్చిన పాకిస్తాన్లో క్రికెట్ ఆడకూడదని చెప్పే శక్తి మీకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్ పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి బాయ్కట్ పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుండగా యువత భారీ స్థాయిలో ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. उत्तर प्रदेश के मुख्यमंत्री से जितने ये सब लोग जो बकवास किस्म की जबान इस्तेमाल करते, मेरा तुमसे एक ही सवाल है, तुम में इतनी ताकत नहीं है कि वो पाकिस्तान जिसने पहलगाम में हमारे 26 लोगों को सर पर गोली मारकर मजहब पूछकर गोली मारी, तुम में इतनी ताकत नहीं है कि तुम उस पाकिस्तान से क्रिकेट मैच नहीं खेल सकते। तुम आज हमारे घर को वो आसाम का मुख्यमंत्री बोल रहा है को निकाल दिया, नोटिस दे के हम भगा देंगे। अरे बहादुरी दिखाओ, एक क्रिकेट मैच तुम नहीं खेल सकते, तुम किसकी आंख में आंख डाल रहे हो? अरे हम हर चीज कुर्बान करने को तैयार है, मगर तुम्हारे सामने सर कभी। నిర్మల్ జిల్లా నర్సాపూర్లో నకిలీ బంగారం దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని నర్సాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారాన్ని ఉపయోగించి లోన్ తీసుకున్న ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. బంగారం నాణ్యతను తనిఖీ చేసే వ్యక్తి తన స్నేహితుల పేర్లను ఉపయోగించి నకిలీ బంగారంపై లోన్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. విచారణలో సుమారు 12 మంది స్నేహితుల పేర్లపై సుమారు 20 లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ లోన్ డబ్బును స్వంతంగా ఉపయోగానికి వాడినట్లు గుర్తించారు. బ్యాంక్ ఆడిట్ సమయంలో బంగారు నిల్వలను అధికారులు పరిశీలిస్తుండగా నకిలీ బంగారం ఉదంతం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సదరు వ్యక్తి ద్వారా తీసుకున్న అప్పును కట్టించే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అప్పులో కొంత భాగం చెల్లించారన్నారు. మొత్తం డబ్బును తక్షణమే చెల్లించాలని నిందితునికి ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శామ్ అందిస్తారు. శామ్, ఈ నకిలీ బంగారం వెలుగులోకి వచ్చిన సమయంలో అసలు బ్యాంక్ ఆడిట్లో ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడిని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం నాణ్యతను పరిశీలించే గోల్డ్ లోన్ అప్రైజర్ నకిలీ బంగారాన్ని తన స్నేహితుల పేరిట తాకట్టు పెట్టి రుణాలు పొందాడు. రుణం తీసుకున్న డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నట్లయితే తెలుస్తుంది. బ్యాంక్ ఆడిట్ జరిగే సమయంలో బంగారం నిల్వలు పరిశీలించేటప్పుడు నకిలీ బంగారం ఉదంతం అయితే బయటకు వచ్చింది. ఈ విషయమై విచారించగా బ్యాంక్ లో గోల్డ్ లోన్ అప్రైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి దారుణానికి పాల్పడినట్టు విచారణలో ఆయన స్నేహితులు 12 మంది పేర్లతో సుమారు 20 లక్షలకు పైగా అప్పు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. బ్యాంకు సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయకుండా గోప్యంగా ఉంచి సదరు వ్యక్తిచే తీసుకున్న అప్పు కట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్నటి వరకు అప్పు తాలూకు డబ్బును దాదాపు చెల్లించారని, మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉందని ఈ రోజు సాయంత్రంలోగా మొత్తం డబ్బు చెల్లించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అనాధికారికంగా సమాచారం అయితే వస్తుంది. సూయ, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి సార్? మొత్తం నేనైతే ఎవరైతే గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతను గోల్డ్ స్మిత్ గా పనిచేస్తుంటారో అతన్ని మాత్రమే ప్రతి బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే బ్యాంక్ లో గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు వస్తే ఆ గోల్డ్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక అధికారి ఉంటాడు. ఆ అధికారి ద్వారా గోల్డ్ను మాత్రం లాకర్లో భద్రపరిచే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమయంలో మాత్రం
అతను ఒక్కడు చేశాడా మరి ఇంకా బ్యాంక్ అధికారి కూడా దానిలో పాల్పంచుకున్నాడని అయితే తెలియరాదు. మొత్తం మీదనైతే ఆ బ్యాంక్ అప్రైజర్ గా పనిచేస్తున్న వ్యక్తి మాత్రం కొంత బంగారాన్ని తీసుకొచ్చి ఆ బంగారాన్ని మాత్రం 12 మంది స్నేహితుల పేరు మీద బ్యాంకులో పెట్టి దాదాపు 20 లక్షలకు పైగా అప్పు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటే తప్పకుండా ఈ బ్యాంక్ అడ్వైజర్ తో అయితే అప్రైజర్ ఉన్నారో అప్రైజర్ తో పాటు కంపల్సరీ ఆ బ్యాంక్ మేనేజర్ పరిశీలించిన తర్వాతనే ఆ ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ పై లోన్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఎవరైతే ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జనాలు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రేయ, థ్యాంక్ యూ సార్. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనుల వినూత్న రీతిలో నిరసనలు చేపట్టారు. పార్వతీపురం మండలం కోరి గంగాపురం పంచాయతీ పరిధిలోని సీతంపేట, తానవలస, గంగాపురం, తొక్కుడు వలస గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనులకు శాశ్వత భూ హక్కు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తానవలస గ్రామంలో గిరిజనులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఒక రీతిలో చెప్పులు, మరో చేతిలో అర్జీలు పట్టుకుని మోకాలపై రోడ్డుపై నడుచుకుంటూ తమ బాధను చెప్పారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగిపోయాయని, కానీ పట్టించుకునే నాదుడే లేదని గిరిజనులు వాపోయారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిన గిరిజనుల పరిస్థితి ఏమాత్రం మారలేదని, వేషధారణ, కష్టాలు యథాతథంగానే ఉన్నాయని సిపిఎం పార్టీ నాయకులు విమర్శించారు. గ్రానైట్ మైనింగ్ కు ప్రభుత్వ అనుమతులు ఇస్తున్నా, సాగు చేస్తున్న భూములకు మాత్రం పట్టాలు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. గ్రామస్తులు ఎన్నిసార్లు కలెక్టరేట్ వద్ద అర్జీలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సాగు చేస్తున్న భూములకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దయతలిచి ఎన్ని గ్రీవెన్స్ కి ఇవి అర్జీలు పెడుతున్నాము, ఒక్కో అర్జీకి కూడా సమాధానం లేదు. ఇప్పటికైనా సరే ఈ అర్జీలకి సమాధానం చెప్పండి. వీళ్ళు సాగు చేసిన భూమికి పట్ట ఇవ్వండి. గిరిజనులు విధానాలు మారలేదు. ఇప్పటికి కూడా గిరిజనులు ఎలాగున్నారు చూడండి అయ్యా. కనీసం చూడండి, ఊర్లోనికి వచ్చి తెలుసుకోండి. ఊర్లోనికి వస్తే కదా వాళ్ళ జీవన విధానం ఎలాగున్నదో, ఆ బతుకులు ఎలాగున్నాయో, వాళ్ళు ఎలాగ బతుకుతున్నారో మీకు తెలుస్తుంది. ఊర్లోనికి రండి, చూడండి. మేము ఎన్నిసార్లు గ్రీవెన్స్ కి వచ్చి అర్జీలు పెడుతున్నాము, చెప్పులు అరిగిపోయినట్టు తిరుగుతున్నాము, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. ఇప్పటికైనా దయతలిచి గ్రామానికి పట్టాలు దయచేస్తారు అనేసి నేను కోరుతున్నాను. గ్రామము తానవలస, తొక్కడు వలస, సీతంపేట, నచ్చందర వలస, దోనిగడ్డ వలస, సంధి వలస, ఈ గ్రామాలు అన్ని గ్రామాలు సిపిఎం పార్టీ ఈ గ్రామాల తరపున అడుగుతుంది. మహిళా సంఘంగా నేను కూడా అడుగుతున్నాను, ఈ గ్రామానికి దయతలిచి ఇప్పటికైనా పట్టాలు దయచేయండి. ఎన్నిసార్లు మీ చుట్టూ తిప్పుకుంటారు, తిరగడమే మిగులుతుంది. ఆ కాళ్ళు అరిగిపోతున్నాయి, చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. ఇక్కడ బట్టి మేము మోకాలతో రావాలనేసి ఆఫీస్ కు మోకాల్లో రావాలనేసి అనుకుంటున్నాము. కలెక్టర్ దగ్గరికి రావాలనేసి అంటే మేము ప్రజలందరం కలిసి మోకాలతోనే రావాలనేసి అనుకుంటున్నాము. ఇంకొక సోమవారం వస్తే మేము మోకాలతోనే వస్తాము. మోకాలతోనే వస్తే ఏమి సమాధానం చెప్తారో మేము చూస్తాము. ఎందుకంటే కలెక్టర్ గారు, మీరు కింద స్థాయి అధికారులకి చెప్పండి అయ్యా. మీ దగ్గరకు వచ్చినప్పుడు అర్జీలు పెట్టుకొని ప్రతి గ్రీవెన్స్ కు వస్తే అర్జీలు పెడితే దానికోసం పరిష్కారం చేస్తామనేసి ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ పెట్టడమే మిగులుతోంది, అర్జీలు పెట్టడమే మిగులుతోంది, కానీ దానికైతే సమాధానం లేదు. ఇప్పటికైనా సరే దయతలిచి ఇప్పటికైనా గ్రామాల్లో అన్ని పరిష్కారం చేసి వీళ్ళు సాగు చేసిన భూములకి పట్టాలు ఇస్తారనేసి నేను. జిల్లాలో ఉంటున్న గిరిజన పంచాయతీలు, జిల్లాలో ఉంటున్న పంచాయతీలు ఉంటున్న అనేకమైన గ్రామాలు, వందలాది సంవత్సరాల నుంచి గిరిజనులందరూ సాగు చేస్తున్న భూములకి పట్టాలు కావాలని ఈ కొత్త జిల్లాలో ఉంటున్న కలెక్టర్లకి
అర్జీ చేస్తూనే ఉన్నారు, ప్రతి గ్రీవెన్స్కి ఇస్తూనే ఉన్నారు. అయినా ఒక్క సమస్య అయితే పరిష్కారం చేయడం లేదు, ఇప్పటికైనా పరిష్కారం చేయడం లేదు. 2 కలెక్టర్లు కూడా మారిపోయి ఉన్నారు. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు మన మండలంకి మన జిల్లాకి రాబోతున్నారు. కొత్త కలెక్టర్ గారు అయినా ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మనం కోరుతున్నాం. గిరిజన గ్రామాల్లో కాలు చెప్పులు అరిగిపోయినట్టుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. చాలా సిగ్గు చేటేస్తుంది. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం చేయాలని గిరిజన తరపున మన సిపిఎం పార్టీ నాయకులుగా మనము అడగదలుచుకుంటున్నాము. సమస్యలు అయితే మాత్రం సాగు చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాలనుకొని తిరుగుతున్నాం. పలనాడు కంపెనీ వాడికి మాత్రం అయితే కొండ మీద మాత్రం ఆడికి పర్మిషన్ ఇచ్చారు. ఆడు పక్కాగా 20 సంవత్సరాలకి నాకు పర్మిషన్ ఉందని చెప్తున్నాడు. పక్కాగా 105 సంవత్సరాల నుంచి నన్ను సాగు చేస్తున్న భూమికి నాకు పట్టా ఉందని గిరిజనుడు చెప్పలేని పరిస్థితి అయితే ఉన్నది ఈ రోజు. అయితే కంపెనీ వాడికి మాత్రం అయితే పర్మిషన్ ఇచ్చారు, అన్ని సూటి ఉంది, అంత సాక్ష్యం ఉన్నది. కానీ గిరిజనుడికి మాత్రము ఏ సూటి లేదు, ఏ సాక్ష్యం లేదు. ఆడు సాగు చేస్తున్న భూమికి పట్టా ఇవ్వట్లేదు. అంతే గిరిజనుడికి పట్టా ఇచ్చినట్లుగా అయితే ఆడికి ఏ రోజైనా మనం ఖాళీ చేయాలంటే ఇబ్బందులు పడిపోతాం. కాబట్టి అందుకే ఈ కొండల నుంచి గిరిజనులందరినీ కాచేయాలంటే ముందు పలనాడు కంపెనీ అన్నట్టు కంపెనీలన్నీ ఈ కొండల మీదకి తీసుకొచ్చి గిరిజనులందరి కింద మైదాన ప్రాంతాలకి ఎక్కడికెక్కడికో వలసలకి మీరు తరలించవచ్చు అనేదే మీ ఉద్దేశము. అందుకే సూటిగా మనం ఒకటే అడగదలుచుకుంటున్నాం, గిరిజనులకి సరైన హక్కు మీరు కలిగించాలి. వాళ్ళ హక్కు ఒకటే అడుగుతున్నారు. మేము 100 సంవత్సరాల నుంచి ఎక్కడైతే మేము జీవిస్తున్నామో, మా తాతల తండ్రుల నుంచి ఎక్కడైతే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో అదే స్థలాల్లో మీరు ఒక హక్కు అంటే పట్టాన్ని మీరు కలిగించాలి అనేది మాత్రం గిరిజనులందరూ అడుగుతున్నారు, కోరుతున్నారు. ఈ రోజు పార్వతీపురం మండలం జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఉన్నారే గాని చెప్పుకోనాటికే ఉన్నారు గాని చాలా చిగ్గేస్తుంది. ఒక్క సమస్య గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో యురేనియం కలిసిన నీటితో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. గ్రామంలోని ప్రజలు ఒకేసారి అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బ్లడ్ టెస్టులు నిర్వహించారు. కొందరికి మెలియాయిడోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వైద్యులు చెప్పారు. గ్రామస్తుల అనారోగ్యానికి గల కారణాలు తెలుసుకునేందుకు నీరు, మట్టి, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ ని సేకరించి వాటిని చెన్నైలోని ఎయిమ్స్, గుంటూరు జీహెచ్ పంపించినట్లు వైద్య బృందం స్పష్టం చేసింది. చెన్నై ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా గ్రామంలోని త్రాగునీటిలో యురేనియం అవశేషాలను గుర్తించినట్లు ల్యాబ్ అధికారులు తెలిపారు. గ్రామం చుట్టూ రాళ్ల క్వారీలు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు క్వారీ గుంతల్లోని నీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. అలాగే నీటిలో ఈకోలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు గుర్తించారు. యురేనియం శరీరానికి చాలా హానికరమని, ఇది శరీరంలోకి చేరితే మూత్రపిండాలకు, లివర్, లంగ్స్, బ్రెయిన్, బోన్స్ డెన్సిటివిటీ తీవ్ర నష్టం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో యురేనియం కలిసిన నీటితో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు దారి తీసిన కారణాలపై సమగ్ర నివేదిక వారంలోగా అందజేయాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అయితే ఆదేశాలు జారీ చేశారు. తురకపాలెంలో సీనియర్ వైద్యుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉండాలని ఆయన అయితే సూచనలు అయితే చెప్పడం జరిగింది. తురకపాలెంలో నమోదైన ఇప్పటికే వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం విఫలం చెందారన్న ఉద్దేశం మీద ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్లే సమయంలో జ్వర పీడితాలు ఎక్కువగా ఉంటే ఆ సమాచారం జిల్లా అధికారుల ద్వారా రాష్ట్ర అధికారులకు వెంటనే అందజేసే వ్యవస్థను శాఖపరంగా పటిష్టం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అటు రాష్ట్ర సచివాలయంలో గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో సంబంధించిన మరణాలకు దారితీసిన కారణాలు, అటు స్థానికుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, వాటి ఫలితాల గురించి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రఘునందన్ కూడా ఈ సత్యకుమార్ దృష్టికి అయితే తీసుకురావడం అనేది జరిగింది. అటు ఇప్పటికే 1501 మందికి మొత్తం 42 రకాల రక్త పరీక్షలు అయితే చేయడం జరిగింది. దానికి తురకపాలెంలో ఉన్న ఎప్పుడైతే 2018 నుంచి ఇప్పటికి 18 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉండటం, వాళ్ళందరికీ ఇప్పటికే 1500 మందికి, స్థానికంగా ఉన్న 1500 మందికి 42 రకాల రక్త పరీక్షలు అయితే చేయడం 42 రకాల రక్త పరీక్షలు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే వీళ్ళందరికీ ఎంతమంది అయితే దాదాపు 100 మంది జ్వర పీడిత నుంచి వైద్య శిబిరాల ద్వారా రక్త నమూనా అయితే సేకరించారు. అటు కేవలం 4 మంది
ఏవైతే ఈ బ్లడ్ కల్చర్ ద్వారా ఈ బ్లడ్ కల్చర్ కి సంబంధించి రక్త నమూనాలు సేకరించారో వాళ్ళల్లో కేవలం 4% మందిలోనే మెలియోడోసిస్ అనే దీనికి సంబంధించి నమూనాలు ఉన్నట్లుగా అయితే గుర్తించడం జరిగింది. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు ఇప్పటికే కోలుకొని అటు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన రక్త నమూనా పరీక్షల ఫలితాలు ఇప్పటికీ ఇంకా రాకపోవడం, దీని ద్వారా దేనికి సంబంధించి అటు యురేనియం కలిసిన మంచినీరు తాగడం వల్లనే కేవలం ఆ నమూనాలు సేకరించడం, వీటన్నిటికీ తోడు దేని వల్ల ఈ మరణాలు అయితే సంభవించాయని చెప్పి ఇప్పటికీ ఆరా తీయడం అనేది జరుగుతుంది. అటు 7% మందికి ఇప్పటికీ ఎవరైతే మరణాలు సంభవించారో గత 2 నెలల క్రితంగా సంభవించిన మరణాల్లో 7% మంది మధుమేహం ఉండి కిడ్నీకి సంబంధించిన RFTA చేయగా వాళ్ళల్లో మాత్రమే ఎక్కువ మరణాలు ఉన్నట్లుగా అయితే గుర్తించడం జరిగింది. అటు ఏదేమైనప్పటికీ 10% ఇప్పటికే 10% మందిలో ఈ సమస్య ఉన్నట్టుగా లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు కూడా చేయడం అనేది జరిగింది. మొత్తం దాదాపు ఈ మరణాలు నమోదు చేసిన వీటి కోసం సపరేట్ గా ఒక యాప్ ను అయితే పెట్టడం జరిగింది. ఆ యాప్ లో కూడా ఈ తురకపాలెం ఘటనకు సంబంధించి ఏదైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఉండే ANM ద్వారా ఆశా యాప్ లో కూడా ఏ రోజుకు ఆ రోజు సదరు గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మరణాలు సంభవించాయో వాటన్నిటి గురించి కూడా నమోదు అయితే చేస్తున్నారు. అటు నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువ మరణాలు నమోదు ఎక్కువగా జరిగితే వెంటనే అలర్ట్ అయితే చేసి జిల్లా వైద్య శాఖ అధికారికి అలాగే రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్య అధికారులకు సంబంధించి ఈ శాఖకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏకకాలంలోనే వీటన్నిటి సారించాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు అయితే పూర్తిగా జారీ చేశారు. గత 3 రోజుల క్రితం కూడా తురకపాలెంలో ఎటువంటి వంట కూడా వెలిగించొద్దు, వంటకి సంబంధించిన పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ తురకపాలెం గ్రామస్తులకైతే ప్రభుత్వం తరపు నుంచే వాళ్ళు అందజేయడం అనేది జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి తురకపాలెంలోనే కొత్తరెడ్డిపాలెంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పి కొత్తగా అధ్యయనం చేయమని కొత్త వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ వాసుబాబు.